కావాలి, నేను కోడింగ్లో ఎక్సెల్ అవ్వాలంటే నీకు ఫ్రీ టైం అంటే నీ ఇంట్రెస్ట్ ని నువ్వు ఫాలో అవ్వాలి. డైనామిక్ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. గ్రీడీ అలాంటివి ఉంటాయి. మామూలుగా చాలా మంది క్లాసెస్ వినరు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంత చెప్పాను కదా, బేసిక్ గా ఇతని ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఎందులో వచ్చింది అది డిస్కస్. ప్రాజెక్ట్ చేశాను, మా ఫ్రెండ్స్ చేశారు, నేను పెద్ద ఏం చేయలేదు, నాకేం గుర్తులేదని పెట్టేద్దాం, మేనేజ్ చేసేయచ్చు అనుకుంటారు, కానీ చేయలేరు. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్. డిజిటల్లోనే ఇంటర్వ్యూస్ ఇచ్చాము, అయిపోయింది. అది రిప్లింగ్ అంటే వీడు ఆల్మోస్ట్ 5 or 6 ఇచ్చాడు. హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం బేసిక్ గా మా క్యాంపస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఎవరికి వచ్చిందో వాళ్ళనే పిలుస్తున్నాం. సో ఫార్చునేట్లీ వాడు తెలుగువాడే. సో బేసిక్ గా ఈ పాడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూ వాట్ ఎవర్ దిస్ ఇస్ అంతా తెలుగులోనే ఉంటుంది. అండ్ మీరు కనుక ఒకవేళ బీటెక్ లో ఉంటే ఎలా స్టార్ట్ చేయాలి, మీరు ఏ ఇయర్ లో ఉన్నా ఈ వీడియో యూజ్ అయింది. ఒకవేళ మీరు ఇంటర్ లో ఉన్నా బీటెక్ ని ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ నుంచే టైం వేస్ట్ అవ్వకుండా అన్నది కూడా తెలుసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఏ పని చేస్తున్నా పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చుని వినండి. ఏదో బెడ్ మీద పడుకుని ర్యాండమ్ గా ఏదో వచ్చిన వీడియో అని చూడకండి. ఒక పెన్ను పేపర్ కూడా పెట్టుకోండి, అవసరం అయితే లైక్ జస్ట్ ఒక షార్ట్ నోట్స్ లాగా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి దీని తర్వాత. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్తున్నాను కదా, చాలా బిజీగా ఉన్నాను, అయినా స్టిల్ ఈ తెలుగులో కంటెంట్ లేదు కదా, అదే చాలా మంది ప్రొవైడ్ చేద్దాం అన్న ఇంటెన్షన్ తో చేస్తున్నాను. సపోర్ట్ చేస్తే మనీ ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. చేస్తే నాకు కొంచెం మోటివేటింగ్ ఉంటుంది, అరే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మనం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. అప్పుడు ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. సో మీకు ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. ఏం నచ్చలేదో కింద కమెంట్ లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద డిస్కస్ చేయండి, అప్పుడే నాకు తెలుస్తుంది. హలో గైస్, we have Manas here. వీడు సేమ్ బీటెక్ 4th year CSC బ్రాంచ్ అండ్ క్యాంపస్ లో హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది వీడికి. సో అందుకే వీడిని పిలిపించాను. అండ్ హీస్ ఫ్రమ్ హైదరాబాద్. సో బేసిక్ గా ఈ వీడియోలో మానస్ జర్నీ ఏంటి, ఎలా అప్రోచ్ అయ్యాడు ప్లేస్మెంట్స్ ని, అండ్ లైక్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది అతని ఎక్స్పీరియన్స్ తో చెప్తాడు. సో జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ హిస్ ఇంట్రో. సో హలో ఎవరీవన్, నేను మానస్ మూర్పూరి. సో నేను ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఇక్కడ IIT గాంధీనగర్లో. ఇప్పుడు ఈ జూలై రిప్లింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో జాయిన్ అవుతాను. అదే చెప్తాను. ఓకే బేసిక్గా సో ఇప్పుడు అంటే నీ బ్రీఫ్ గా నీ 10th జర్నీ అండ్ నువ్వు జేఈ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసావు, అండ్ 10th ముందే స్టార్ట్ చేసావు లేదా 11th లో స్టార్ట్ చేసావా? సో నేను ఫస్ట్ 10th వరకు CBSEలో ఉన్నాము. క్రీక్ అని బాచిపల్లి దగ్గర హైదరాబాద్లో స్కూల్. సో మా ఇంటి దగ్గరే. అండ్ దెన్ 11th 12th లో ఐ డిడ్ ప్రాపర్ జేఈ ప్రిపరేషన్. శ్రీ చైతన్య నారాయణ గారు 2 years చాలు. బేసిక్ గా అందరూ చాలా మంది 8th నుంచి అవసరమా 9th నుంచి కావాలా అంటారు. బట్ ఇట్ డిపెండ్స్. అంటే మళ్ళీ నేను చెప్పాలని నేను 10th నుంచి స్టార్ట్ చేశాను కరెక్ట్ గా, అండ్ ఇతను 11th నుంచి స్టార్ట్ చేశాడు, అండ్ ఇతనికి మంచి ర్యాంక్ వచ్చింది. సో అలా ఏం ఉండదు, అంటే మనం పెట్టే ఎఫర్ట్స్ మీద ఉంటుంది. కాలేజ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి, మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టండి. సో డెఫినెట్ గా మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ ఇది అతని జేఈ స్టోరీ. సో ఈ వీడియోలో ఫ్లో ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి. అంటే జనరల్ గా జాయిన్ అవ్వగానే చాలా టైం వేస్ట్ చేస్తాం, ఏది ఎక్స్ప్లోర్ చేయాలో తెలియదు. సో ఇతను బేసిక్ గా కొంచెం వేరే క్లబ్స్ లో ఉన్నాడు, స్పోర్ట్స్ ఆడాడు, అన్నీ తెలుసు, కైండ్ ఆఫ్ అన్ ఆల్ రౌండర్. సో అన్ని అతను అడుగుదాం అండ్ అతని పర్స్పెక్టివ్ ఏంటో కూడా చూద్దాం. సో జస్ట్ కింద టైమ్ లైన్స్ ఉంటాయి, మీకు ఏ పర్టికులర్ టైం లైన్ చూడాలనిపిస్తే అక్కడ నుంచి చూడండి. బట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ఫర్మేటివ్. అంటే ఫస్ట్ నుంచి చూస్తేనే బెటర్. సో ఫస్ట్ నుంచి మొత్తం చూడండి అండ్ లెట్స్ స్టార్ట్. ఏంటంటే బేసిక్ గా లైక్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతాం, అప్పటికి ఆల్రెడీ 2 years 3 years కష్టపడి వస్తాం, అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా ఫ్రీడమ్ కూడా ఉంటుంది, అండ్ మనం ఎక్కువ ఎంజాయ్ చేద్దాము. లేదా కొంతమంది చేద్దాం అనుకుంటారు కానీ ఎటు వెళ్ళాలి, ఏ క్లబ్స్ లో జాయిన్ అవ్వాలి, కొంతమంది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు, స్పోర్ట్స్ ఆడదాం అనుకుంటారు. సో హౌ షుడ్ వన్ అప్రోచ్ దే ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్, ఏ కాలేజ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్. అంటే రిగార్డింగ్ లైక్ అంటే అన్ని ఓన్లీ స్టడీస్ అని కాదు, లైక్ జనరల్ గా ఎలా అప్రోచ్ అయితే బెటర్. అంటే నా కేసులో బేసిక్లీ ఫస్ట్ నేను కాలేజ్కి వచ్చినప్పుడు కోడింగ్ రాదు, ఏం రాదు, అందరం అలా వచ్చాము. ఆబ్వియస్లీ ఫస్ట్ అందరూ ప్యాకేజ్ హైయెస్ట్ కావాలనుకుంటారు బయటికి, అంటే వెళ్ళిపోయి బయటికి. సో ఆ టైంలో నేను మన కంప్యూటర్ సైన్స్ సీనియర్స్ ఏం చేస్తున్నారు, ఏ ఫీల్డ్స్లో ఉన్నారు, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి, అవన్నీ కొంచెం అంటే జస్ట్ వాళ్ళతో మాట్లాడితే తెలుస్తాయి. మెల్లగా అంటే ఫస్ట్ ఇయర్లో చాలా మంది ఏం చేస్తారు, చాలా ఫీల్డ్స్లోకి అంటే ML అని ఆ టైంలో ఒక పెద్ద ఇది,
క్రేజ్. సో క్రేజ్ అది. సో ఎంఎల్ అని చాలా మంది ఎక్సైట్ అయిపోయేవారు. నేను సింపుల్గా అంటే ఫస్ట్ అన్నిటి గురించి కొంచెం ఐడియా తీసుకుని నాకు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, ఆ పజల్స్ చేయడం అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్లో దాని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టేవాడిని. సో అంటే నువ్వు ఏ కాలేజ్లో ఉన్నా ఐ థింక్ ఫస్ట్ అన్నిటి గురించి ఒక చిన్న ఐడియా వచ్చిన తర్వాత నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో దూరు. అది బాగోపోతే యూ హ్యావ్ ఐడియాకి అంటే దేనిలోకి వెళ్ళాలో నీకు ఐడియా ఉంది. సో అంటే అది లైక్ బేసిక్ గా జనరల్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం మంచిదే, కానీ ఎక్స్ప్లోర్ చేశాక ఫస్ట్ ఇయర్ మీరు ఎక్స్ప్లోరేషన్ మీద పెడితే గుడ్. అండ్ దాని తర్వాత నుంచి ఏది నచ్చిందో దాని మీద టైం పెట్టండి. మళ్ళీ అన్ని చూద్దాం, అన్ని ట్రై చేద్దాం అన్నట్టు కాకుండా మీకు నచ్చిన దాని మీద ఫోకస్ చేయండి అండ్ దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. సో దట్ యూ క్యాన్ బికమ్ గ్రేట్ అట్ ఇట్ అలా. సో ఇది అందరికీ ఉండే కామన్ క్వశ్చన్, లైక్ బేసిక్ గా కోడింగ్ ఇప్పుడు ఇంపార్టెంట్. అండ్ సో కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఎంత కోడింగ్ ఈజ్ ఐడియల్? లైక్ చాలా మంది నేను లీడ్ కోడ్ ఇన్ని క్వశ్చన్స్ చేశాను, 1000 చేశాను, 500 చేశాను అంటారు. సో అసలు క్వశ్చన్స్ ఇంపార్టెంటా, వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంటా, అండ్ కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అంటే మనం కోడింగ్ ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ నేర్చుకున్నాము అండ్ దెన్ డిఎస్ఏ అవన్నీ మనం సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాము. అంటే ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్, ఫస్ట్ ప్లేస్మెంట్ కావాలంటే ఇంటర్న్షిప్ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళకి ఇట్స్ ప్రూఫ్ నీకు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందని. సో ఇంటర్న్షిప్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో చేయాలంటే కొంచెం బేసిక్ కోడింగ్ రావాలి విత్ డిఎస్ఏ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో అంటే మనమైతే సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాము. నేను కానీ ఫస్ట్ ఇయర్లో కొంచెం అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తా కొన్ని టాపిక్స్ తగులుతూ ఉండేవి నాకు. నేను అలా కొంచెం నేర్చుకునేవాడిని. బట్ ఐ గెస్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కంప్యూటర్ ఇఫ్ యు ఆర్ స్టూడెంట్, నీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ కావాలి, నేను కోడింగ్లో ఎక్సెల్ అవ్వాలంటే నీకు ఫ్రీ టైంలో అంటే నీ ఇంట్రెస్ట్ని నువ్వు ఫాలో అవ్వాలి. నీ ఇంట్రెస్ట్ని నువ్వు ఫాలో అవ్వాలి. అది కోడింగ్ అయితే దానిలో నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు దానిలో దూరిపోవాలి. అండ్ ఏ లాంగ్వేజ్ లో స్టార్ట్ చేస్తే బెటర్? పర్టికులర్ లాంగ్వేజ్ ఉంటుందా? పైథాన్ అంటే ఐ గెస్ ఇండస్ట్రీలో చాలా పైథాన్, జావా వాడతారు. బట్ ఫస్ట్లో మనకి పైథాన్ నేర్పించారు. నేను మళ్ళీ డిఎస్ఏ అప్పుడు C++ అవన్నీ నేర్చుకున్నాం మనం. సో అంటే నేను కాంపిటేటివ్ ప్రోగ్రామ్ C++ చేస్తాను, కానీ పైథాన్ అండ్ C++ ఆ రెండు వస్తే ఐ థింక్ ఇట్స్ నో. ఓకే, సో అంటే ఈ పాయింట్ కన్క్లూజన్ ఏంటంటే లైక్ బేసిక్ గా లాంగ్వేజ్ అంత మ్యాటర్ అవ్వదు, కానీ బిగినర్ ఫ్రెండ్లీ అయితే పైథాన్ అంటారు జనరల్ గా. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మోస్ట్లీ సింటాక్స్ డిఫరెంట్ వేరీ అయింది అండ్ అది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో ఒక లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి. అండ్ లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ కాదు, మీరు డిఎస్ఏ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ డైలీ కొంచెం కన్సిస్టెంట్ గా ఉండండి, దెన్ డెఫినెట్ గా మీ కోడింగ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అయింది. సో బేసిక్ గా మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, ఒకవేళ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉంటే మాత్రం డిఎస్ఏ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ కి. సో అదే అడుగుదాం. లైక్ అంటే ప్లేస్మెంట్స్ లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అంటే ప్లే చేసేది డిసైడింగ్ ఫ్యాక్టర్ డిఎస్ఏ. సో సెకండ్ ఇయర్ లో మామూలుగా జనరల్ గా డిఎస్ఏ స్టార్ట్ అయ్యేది సెకండ్ ఇయర్ లో. సో వాట్ లెవెల్ అంటే ఏ టాపిక్స్ వరకు మన స్ట్రెంత్ ఉండాలి, లైక్ ట్రీస్, గ్రాఫ్స్ అంటే ఎంత బాగా చేయాలి, అండ్ ఓవరాల్ అవుట్లుక్ ఆఫ్ లైక్ హౌ మచ్ డిఎస్ఏ వన్ షుడ్ హ్యావ్ అన్నట్టు. సో డిఎస్ఏ ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, కానీ మోస్ట్లీ నువ్వు జాబ్కి వెళ్ళిన అది వాడవు, అది అందరికి తెలిసిందే. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి, దే వాంట్ టు టెస్ట్ నువ్వు అప్లికేషన్స్ ఎలా వాడతావు, అంటే హౌ డు యూస్ నీ నాలెడ్జ్ అదే అని వాళ్ళ మెయిన్ ఉద్దేశం అది. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది అంటే ప్రతి నార్మల్లీ ఏమంటారు, గ్రాఫ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్, గ్రీడీ అలాంటివి ఉంటాయి. సో నేను ఎలా అప్రోచ్ అయ్యానంటే బేసిక్గా టాపిక్స్లో స్ప్లిట్ చేసుకునేవాడిని, మళ్ళీ 1 by 1 ఒక్కొక్క టాపిక్ కాంకర్ చేస్తా, అంటే అంటిల్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అది చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో ఇట్స్ నాట్ నెసరీ అంటే లీడ్ కోడ్లో 500 చేయాలి, లీడ్ కోడ్లో 1000 చేయాలి. నేను 10 చేసినా నేను దాంట్లో కాన్ఫిడెంట్ ఉంటే తీసేస్తాను. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే అది ఎలా ఉంటుందంటే నీకు ఒకసారి ఐడియా వస్తే దాంట్లో ఏం చేయాలో నువ్వు ఎన్ని చేసినా ఒకటే. సో ఆ ఐడియా వచ్చే వరకు నువ్వు చేయాలి. సో నేను అంత ఎక్కువేం చేయలేదు, కానీ నాకు ఐడియా అంటే ఒక ఐడియా స్ట్రైక్ అవ్వాలి. సో నేను అది అయ్యే వరకు ప్రాక్టీస్ చేసేవాడిని. సో అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే క్వాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ అని. కొంతమంది చెప్తారు 600 చేయాలి, అన్ని చేయాలని. సో ఇన్ని చేయాలని ఉండదు, మీరు డిఫరెంట్ సెట్ ఆఫ్ టాపిక్స్ కింద డివైడ్ చేసుకోండి, యారేస్, బైనరీ సెర్చ్, గ్రీడీ, గ్రాఫ్స్, ట్రీస్ అలా. అండ్ అందులో ఒక 20 to 30 క్వాలిటీ ప్రాబ్లమ్స్ చేయండి. లైక్ ఈజీలో ఒక 4-5, మీడియంలో 10-15, హార్డ్లో 5 అలా చేసినా మీకు డీసెంట్ గ్రిప్ వస్తుంది. సో ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఇనిషియల్ స్టేజెస్లో, తర్వాత ఈ నెంబర్ పెరగాలి ఆబ్వియస్లీ. సో డిఎస్ ఎంత ఇంపార్టెంట్ అన్న దానికి ఇది ఆన్సర్. అండ్ సో
నెక్స్ట్ క్వశ్చన్, జనరల్ గా బీటెక్ లో మనం అంటే ఈ డిఎస్ఏ మీద ఫోకస్ చేస్తూ లేదా వేరే స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తూ అకాడమిక్స్ మీద అంత ఇవ్వలేం అండ్ చాలా టైం పాస్ అవుతూ ఉంటుంది బీటెక్ లో. సో సిజిపిఏ అన్నది మెయింటైన్ చేయడం కూడా కొంచెం అంటే కష్టంగా ఉంటుంది, లైక్ మోర్ దాన్ 8-9 ఉండడం. సో సిజిపిఏ అంత ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ లో, అండ్ ఎంత అబౌవ్ ఉంటే సేఫ్ సైడ్, లైక్ ఇంతకన్నా ఎక్కువ ఉంటే చాలు, దాని తర్వాత అంత మ్యాటర్ అవ్వదు అన్నది. అంటే కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళు బేసిక్గా 8 or 7+ అంటారు, కానీ నా ఉద్దేశంలో 9+ ఉంటే లేకపోతే 8.5+ ఉంటే సేఫ్. అంటే 9 ఉంటే 8.5 9 ఉంటే బెస్ట్, ఎందుకంటే మాస్టర్స్ కూడా యూస్ అయ్యింది. ప్లస్ అంటే నువ్వు ఒక 7 CPA కేటగిరీ ఉంటే నీకు వాటి మీద ఆబ్వియస్ ఎడ్జ్ వచ్చింది. అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు దాన్ని ఎలా వ్యూ చేస్తారు, వీడు కోర్సెస్ కి కన్సిస్టెంట్ గా వెళ్తాడు, హీఈస్ డూయింగ్ వాడికి ఇచ్చిన వర్క్ వాడు చేస్తున్నాడు, అలా కూడా వ్యూ చేయొచ్చు కంపెనీ సిజిపిఏని. సో అది కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదే అంటే వీడు 9 అన్నాడని భయపడకండి, జనరల్ గా 8 ఉంటది. సో 9 ఉంటే మంచిదే, బట్ చాలా వరకు 8+ పెడతాయి. కొన్ని అయితే మా దగ్గర 7.5+ కూడా పెట్టే మంచి కంపెనీస్. బట్ 8 అయితే మినిమం ఉండేటట్టు చూసుకోండి. 8 అయితే ఉండేటట్టు చూసుకోండి ఫర్ గుడ్ SDE రోల్స్, లైక్ మంచి ప్యాకేజ్ కావాలి అంటే. సో మామూలుగా ప్లేస్మెంట్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ డిఎస్ఆర్ డిస్కస్ చేసాం. అది కాకుండా ఇంకా వేరే టాపిక్స్ మీద కూడా అడుగుతారు, లైక్ అంటే మీ కోర్ టాపిక్స్ మీద మీరు ఏం నేర్చుకున్నారు 3 years అని. అండ్ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ DBMS, OS కానీ కంపైలర్స్ కానీ ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో లైక్ అందులో ఏవి ఇంపార్టెంట్ అండ్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అండ్ లైక్ బేసిక్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ సబ్జెక్ట్స్. అంటే బేసిక్ గా ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా అవుతుందంటే ఫస్ట్ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ లో కోడింగ్ టెస్ట్ ఉంటుంది. సో డిఎస్ఏ రావాలి దానికి, ఫస్ట్ స్టేజ్ లో డిఎస్ఏ ఇంపార్టెంట్. సో కోడింగ్ చేయాలి. దాని తర్వాత కమ్స్ ఇంటర్వ్యూ రౌండ్స్. మోస్ట్లీ ఇంటర్వ్యూ రౌండ్స్ లో కూడా దే విల్ బి ఆస్కింగ్ నేను లైవ్ కోడింగ్ చేయడం డిఎస్ఏ. అన్ని కంపెనీస్ అడగరు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అదర్ దెన్ డిఎస్ఏ గ్రూప్స్ చాలా మంది అడుగుతారు, ఎందుకంటే నువ్వు కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడే గ్రూప్సే అదే ఇంకా. సో గ్రూప్స్ మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అది కొంచెం అడుగుతారు. DBMS చాలా. మనం అంటే ఇప్పటి వరకు కొంచెం ఐడియల్ గా స్టడీ అని వెళ్ళాం, కానీ మామూలుగా బీటెక్ లో మాకు ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ గాంధీనగర్ లో 5 కల్లా క్లాస్ అయిపోతాయి అండ్ 6 నుంచి 9 వరకు కంపల్సరీ స్పోర్ట్స్కి వెళ్ళాలి అందరూ. 6 to 8 ఫస్ట్ ఇయర్ లో మాకు దోలు తీరిపోయేది. మా మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అంటే 6:30కి స్టార్ట్ అయ్యేది. 6:30 to 7:30 స్పోర్ట్స్ 1 hour అండ్ ఈవినింగ్ 6:30 to 8:30 2 hours స్పోర్ట్స్కి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. అండ్ పొద్దున 6:30కి లేవాలి. మేము 2కి పడుకునే వాళ్ళం, నైట్ 4 hours స్లీప్తో వెళ్ళేవాళ్ళం ఫస్ట్ 2 months అంతా. తర్వాత అది కొంచెం ఈజీ అయింది, కానీ ఈవినింగ్ అయితే స్పోర్ట్స్కి వెళ్ళేవాళ్ళం. సో ఇలా స్పోర్ట్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వేరే క్లబ్ యాక్టివిటీస్ కానీ వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి అన్నది అడుగుదాం. లైక్ ఇతను ఇంటర్-ఐటీకి ఆడాడు ఫుట్బాల్ అండ్ నేను క్రికెట్కి ఆడాను, మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే తెలిసేది. అండ్ ఇతను ఫుట్బాల్కి ఆడాడు అలానే క్యాంపస్కి. సో లైక్ హౌ డిడ్ హీ మేనేజ్ అన్నది తెలుసుకున్నాం. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఆబ్వియస్గా మనం వెళ్ళాము 6:30 ఆల్మోస్ట్ డేలో. ఫస్ట్ ఇయర్ నుంచి నాది 4th year వరకు డేలో ఒక 3-4 hours ఫుట్బాల్కే అంకితం. అంటే స్నాక్స్ 5 అయితే 5 అంటే గ్రౌండ్ లో ఉండేది 2 hours అయినా దాని ముందు ప్రిపరేషన్ అంటే ఇంకా గేమ్స్ ముందు ఏం చేయబోదు కాదు, వచ్చాక కూడా వచ్చి స్నానం చేసి అలా చాలా టైం అయింది. 6:30కి వెళ్ళాలి, వచ్చేపాటికి 9 అయింది, స్నానం చేసి 5కి స్నాక్స్ అంటాము, దాని వల్ల ఏం చేయబోదు కాదు. సో 5 to 10 స్పోర్ట్స్ కే పోయేది మాది, అలానే పోయేది అంతా. 5 to 10 పోయేది. మళ్ళీ నైట్ 11కి వెళ్ళేవాళ్ళం లైబ్రరీకి. 11కి వెళ్ళి 11 to 1 అలా చదివాను అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ముందుగానే. అలిసిపోయి అది నిద్రే వచ్చేది మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి. సో అంటే నేను తెలుసుకుంది ఏంటంటే అయితే మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే వెళ్ళేవాడిని కానీ చదివేవాడిని కాదు. ఎగ్జామ్ ముందు నైట్ అవుట్ చేయాల్సి వచ్చేది అండ్ అంత సరిగ్గా కూడా వచ్చేది కదా మార్క్స్. సో మీరైతే కొంచెం మేనేజ్ చేసుకోండి. వీడు బాగా మేనేజ్ చేసుకునేవాడు అండ్ అంటే వన్ ఆఫ్ ద టాపర్ ఇన్ కాలేజ్. సో అలా మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను ఎలా చేసాను చెప్పు అదే అడుగుదాం అనుకున్నా మళ్ళీ. అంటే ఫస్ట్ నా మెయిన్ ఇది ఏంటంటే మామూలుగా చాలా మంది క్లాసెస్ వినరు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వినరు. సో అది ఎలా అంటే పైలో పైతా లాస్ట్ కి అంతా చదవాలి. యూట్యూబ్ అయితే నా మెయిన్ ఇది ఏంటంటే నేను మాక్సిమం క్లాస్ ఇంటర్ ట్రై చేస్తాను. సో నాకు తక్కువ టైం వేస్ట్ అవ్వాలని. వర్క్స్ అవన్నీ పక్కన వర్క్స్ అవన్నీ అందరికీ కామన్, కానీ అందరికీ పైలో ఏంటి క్లాసుల వల్ల చదవడాలి. సో నేను ఎక్కువ క్లాస్లోనే ఫస్ట్
అప్ టు డేట్ ఉంటా ట్రై చేసేవాడిని. సచ్ దట్ నాకు ఆ వర్క్ నాకు తర్వాత మళ్ళీ ఎప్పుడు రాదు రెగ్యులర్గా. సో నాకు ఎగ్జామ్స్ ముందు కూడా రిలేటివ్గా తక్కువ చదవాల్సిన అవసరం ఉండేది. అది నేను 4 years ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పటి వరకు నా లైఫ్లో నాకు తెలిసి అంటే లైన్గా 3 classes కూడా కంటిన్యూస్గా విని ఉండను. అండ్ అది గొప్పగా చెప్పుకోవట్లేదు, అలా చేయకండి. లైక్ నిజంగా ఎగ్జామ్ టైమ్స్లో కష్టం అయింది. మనం మోస్ట్లీ చాలా మంది వినరు, కానీ వింటే అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. సో వినండి, క్లాసెస్ వినండి. అంటే ఇది ఎలా ఆలోచించాలంటే మనం ఇయర్లీ 1 lakh కడతాం ఆల్మోస్ట్ ఫీజు, ట్యూషన్ ఫీజు. సో ఎంత అయితే అంత నేర్చుకోవడానికి ట్రై చేయండి. దట్స్ మై పాయింట్, ఎక్స్పీరియన్స్డ్గా చెప్తున్నాను. సో వినండి. సో బేసిక్గా ఆల్రెడీ డిస్కస్ చేసాం డిఎస్సీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అది ఇది అని. సో జనరల్గా మనం ఇంటర్న్షిప్స్ చేసేది థర్డ్ ఇయర్ సమ్మర్లో. సో సెకండ్ ఇయర్ సమ్మర్లో ఏం చేయాలి? సో ఫస్ట్ నేను సెకండ్ ఇయర్ సమ్మర్లో మొత్తం డిఎస్సీ ప్రిపేర్ అయ్యాను. అంటే ఆ టైంలో నేను అంత కాన్ఫిడెంట్ లేదు నా డిఎస్సీ మీద. సో నేను డిఎస్సీ ట్రిప్కి ఫిక్స్ అయిపోయాను. లేకపోతే ఇఫ్ నువ్వు కాన్ఫిడెంట్ ఉంటే నీ డిఎస్సీ ప్రిపరేషన్ మీద టేకింగ్ సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్, సమ్మర్లో ఇంటర్న్షిప్ చేయడం చాలా మంచిది. చేస్తే నీకు అంటే ఆబ్వియస్గా నీ ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోయి అప్పుడు 2 or 3 ఇంటర్న్షిప్స్ అవుతాయి. సో చాలా అంటే ఎంత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీస్ అంత హ్యాపీగా ఉంటాయి. సో మీరు ఒకవేళ ఆ టైంలో మీకు డిఎస్సీ మీద అంత కాన్ఫిడెన్స్ మీకు లేకపోతే స్టిక్ టు ప్రాక్టీస్. సో అంటే అదే జనరల్ చాలా మంది డౌట్ ఉంటుంది, ఇచ్చేసేద్దాం అని. నా ఎక్స్పీరియన్స్ అండ్ తన ఎక్స్పీరియన్స్ మాకు తెలిసింది ఏంటంటే అయితే అంత అయితే అవసరం లేదు. డిఎస్ఏ ఇంపార్టెంట్. మీ డిఎస్ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ చాలా మంది అరే ఈ ఇంటర్న్ చేసేద్దాం, అక్కడికి వెళ్దాం, అక్కడ అప్లై చేద్దాం అంత అనుకుంటారు. అంత అవసరం లేదు. బేసిక్గా డిఎస్ఏ ఇంప్రూవ్ చేసుకోండి. థర్డ్ ఇయర్ స్టార్టింగ్ లో కంపెనీస్ వస్తే మంచిగా పర్ఫార్మ్ చేస్తే చాలు సెట్టింగ్. సో దాని మీద ఫోకస్ చేయండి. సో ఇంత చెప్పాం కదా, బేసిక్గా ఇతని ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఎందులో వచ్చింది అది డిస్కస్ చేద్దాం. సో సెకండ్ ఇయర్ సమ్మర్లో డిషా అని ఒక కంపెనీ వచ్చింది ఇంటర్న్షిప్ సెలక్షన్. బై ద వే అదే హైయెస్ట్ లైక్ అంటే బెస్ట్ కంపెనీ కాలేజ్లో, అదే హైయెస్ట్ ప్యాకేజ్ కూడా వచ్చింది. బట్ వీ కెనాట్ డిస్క్లోజ్. సో అది ఇంటర్న్షిప్ రా, నువ్వు ప్యాకేజ్ అంటున్నావు. అదే రాపర్ ఇంటర్న్షిప్ ప్యాకేజ్ స్టైఫండ్ అది వేరే ఇది వేరే కదా. సర్లే సారీ. సో దాంట్లో నాకు ఇంటర్న్షిప్ వచ్చింది. బేసిక్గా ఫస్ట్ వాళ్ళు కోడింగ్ టెస్ట్ పెట్టారు. దానిలో డిఎస్ఏ అని అడిగారు, దాన్ని బాగానే చేశాను. ఆల్మోస్ట్ 3 క్వశ్చన్లు ఇచ్చారు, 2 చేశాను. థర్డ్ దాంట్లో స్టక్ అయ్యాను, కొన్ని పాస్ అయినా అలా అయింది. దాని తర్వాత 2 ఇంటర్వ్యూస్ అయినాయి, రౌండ్స్ అయినాయి. దాంట్లో బేసిక్ డిఎస్సీ క్వశ్చన్స్ అడిగారు. ఆ టైంకి మనకి ఎలాగో ఓఎస్ డిబిఎంఎస్ అవన్నీ రావు కాబట్టి ఏం అడగలేదు వాటి గురించి. సో నెక్స్ట్ సమ్మర్ అప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్ళాము. దాని గురించి చెప్పాలా అంటే ఇంటర్న్షిప్ అదే లైక్ బేసిక్గా నీ ఇంటర్న్షిప్లో నువ్వేం వర్క్ చేసేవాళ్ళు? సో ఆ ఇంటర్న్షిప్లో నాకు ఫస్ట్ టైం నేను ఎక్స్పోజ్ అయ్యాను ప్రొఫెషనల్ ఎలా ఉంటుందో. బేసిక్గా పైథాన్ మీద వాళ్ళ సిస్టమ్స్ రిలేటెడ్ వర్క్ చేశాను నేను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్. సో అది బేసిక్గా ఒక 2 months ఉంది ఇంటర్న్షిప్. సో అదే బేసిక్గా లైక్ ఏ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయినా ఫస్ట్ డిఎస్ఏ స్టేజ్ 1 క్లియర్ చేయాలి మీరు. అది అయ్యాక డిపెండ్ అయింది, కొన్ని కంపెనీస్లో ఒక ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది, కొన్నిట్లో 2 ఉంటాయి. అండ్ బేసిక్గా 2 ఉన్న వాటిలో కూడా ఒకటి టెక్నికల్ ఉన్నా, రెండోది మోస్ట్లీ హెచ్ఆర్ ఉంటుంది. లైక్ అంటే వాళ్ళు నువ్వు ఆ కంపెనీకి ఎంత ఫిట్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ హెచ్ఆర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. లైక్ చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. మా దాంట్లో అమెజాన్ స్టార్టింగ్ లో 2 questions ఇచ్చింది ప్లేస్మెంట్. అప్పుడు ఇది అందరూ 2 questions చేస్తారు, కానీ నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ ఉంది, దాంట్లో నుంచి అందరినీ సెలెక్ట్ చేసింది. సో మీరు మీ పర్సనాలిటీ మీద కానీ లైక్ ఆ కంపెనీకి మీరు ఎంత సూట్ అవుతారు అన్న దాని మీద కూడా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్న్షిప్స్ కి కానీ ప్లేస్మెంట్స్ కి కానీ. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో ఇంటర్న్షిప్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది. అండ్ ఇక 2 cases ఉంటాయి. ఒకటి పీపీఓ ఆఫర్ చేయొచ్చు అండ్ పీపీఓ ఆఫర్ చేయకపోవడం. అండ్ పీపీఓ ఆఫర్ చేసినా కానీ మళ్ళీ అందులో 2 మనం తీసుకోవచ్చు, మనకు నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. సో బేసిక్గా మళ్ళీ మనం ప్లేస్మెంట్స్ కూర్చోవాల్సి వస్తుంది అనుకోండి. థర్డ్ ఇయర్కి వాడిన రెజ్యూమే 4th yearకి వాడలేం. ఇంటర్న్షిప్స్కి ఏదో ఒక రెజ్యూమే పెడితే సరిపోయింది, కానీ ప్లేస్మెంట్స్కి అయితే రెజ్యూమే చాలా బాగుండాలి. అండ్ కంపారిటివ్గా మాది కూడా అంతే అయింది. థర్డ్ ఇయర్కి ఏదో ఇష్టం వచ్చినట్టు ఇచ్చాం, కానీ 4th yearకి మేము చాలా వర్క్ చేసాం రెజ్యూమే మీద. అండ్ సో రెజ్యూమే చాలా ఇంపార్టెంట్. సో అంటే ఆ ఆస్పెక్ట్ లో రెజ్యూమేలో లైక్ ఏముండాలి, లైక్ మస్ట్ రిక్వైర్డ్ ప్రాజెక్ట్స్ కానీ, లేదా అంటే మస్ట్ రిక్వైర్డ్ అని ఉండదు, బట్ ఎలా ఉంటే రిక్రూటర్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు అన్న. సో నా రెజ్యూమేలో అంటే మనం చాలా ప్రాజెక్ట్స్ చేస్తుంటాము. ఫస్ట్ బేసిక్గా 3 projects పెట్టాను అనుకుంటా నేను, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అంటే 3 చాలుగా బేసిక్గా లైక్ అంటే చాలా మంది ఇది చేస్తాం. మీ బెస్ట్ 3 పెట్టండి. సేమ్ క్వాలిటీ ఇస్ బెటర్ దెన్ క్వాంటిటీ. సో ఫస్ట్ ది ఆబ్వియస్ గా అందరూ వాళ్ళ ఇంటర్న్షిప్ ది పెడతారు, అదే ఇంకా అది ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ప్రాజెక్ట్స్ అయితే మీరు కోర్స్ ప్రాజెక్ట్స్ లేకపోతే నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి.
మళ్ళీ వాటిలో నువ్వు రాసే పాయింట్స్ చాలా అంటే ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండాలి, నంబర్స్ యాడ్ చేయడాలు అంటే లైక్ ఎంత మీరు కంట్రిబ్యూట్ చేశారన్న దాని మీద రాయండి. లైక్ ఏదో జనరల్ ఇంగ్లీష్ వాడి సింపుల్ గా ఐ డిడ్ దిస్ ఏదో ఎవరికో డిస్క్రైబ్ చేస్తున్నట్టు కాకుండా అంటే ఐ డిడ్ దిస్ అనకుండా నేను ఈ కాంట్రిబ్యూషన్ చేశాను, దిస్ ఇస్ ఎఫెక్టింగ్ సో అండ్ సో 500 people, this has brought this much revenue to the company. లేకపోతే ఇంత ఇంప్రూవ్ అయినాయి సేల్స్ కానీ కాదు, మీరు మార్కెటింగ్ లో ఉంటే జనరల్ గా 20% ఇంప్రూవ్ అయినాయి, అలా నెంబర్స్ వాడడానికి ట్రై చేయండి. అండ్ ఇట్ షుడ్ బి లైక్ వాళ్ళు చదవగానే ఓహో అంటే ఇతను కొంచెం చేసాడు పని అండ్ దాని వల్ల ఎఫెక్ట్ అయింది, అతను లైక్ వర్క్ చేసింది, అతని వర్క్ ఎక్స్పీరియన్స్ కొంచెం యూజ్ అయింది అన్నట్టు ఉండాలి. అండ్ అది కాకుండా PORs రాస్తాము. PORs అంటే పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే కొన్నాళ్ళు ఉండాలి, ఒకటి రెండు అన్నా ఉంటాయి. జనరల్ గా మీరు కాలేజ్ లో మరీ 4 years అంతా రూమ్ లోనే కూర్చొని ఏ పని చేయకపోతే తప్ప జనరల్ గా ఇన్వాల్వ్ అవ్వండి వేరే క్లబ్స్ లో కానీ, లైక్ ఈవెంట్స్ ఉంటాయి, ఫెస్ట్ ఉంటాయి. సో PORs రాసాము. నెక్స్ట్ టైం ఎక్స్ట్రా కరిక్యులర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, కొంతమంది ఇంపార్టెంట్ అంటారు, బట్ లైక్ మాకైతే అంత అంటే మరి అలా వదిలేకండి. మేము ఇంటర్నేటివ్ ఫుడ్ వెళ్ళాము, ఫుట్బాల్ క్రికెట్ అని రాసుకున్నాము, మళ్ళీ వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి రాసుకున్నాము, అంటే 2-3 points. కానీ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ నీ ప్రాజెక్ట్స్ అవి నువ్వు ఎలా చూపిస్తావు వాళ్ళకి ప్రాజెక్ట్స్. అంటే మళ్ళీ వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు రెజ్యూమేలో రాసేదంతా నీ క్లారిటీ ఉండాలి. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఏదో బాగుంది కదా ఈ ప్రాజెక్ట్ చేశాను, మా ఫ్రెండ్స్ చేశారు, నేను పెద్ద ఏం చేయలేదు, నాకేం గుర్తులేదని పెట్టేద్దాం, మేనేజ్ చేసేయచ్చు అనుకుంటారు, కానీ చేయలేరు. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ మీకన్నా. సో అక్కడ ఈ యాసలన్నీ వేయకండి, కొంచెం తెలిసిందే పెట్టండి. అంటే ఒక్క వర్డ్ నీకు తెలియపోయింది వాళ్ళు అది అడుగుతారు, వాళ్ళు అడిగి సరే దీని గురించి నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది నీకే చెప్పండి, నువ్వేం చెప్పలేవు. వాళ్ళు చాలా డీప్ గా వెళ్తారు అండ్ అనిపిస్తారు ఎందుకు పెట్టాను రా బాబు అని మీకే అనిపిస్తుంది. సో అలా చేయకండి. ప్యూర్ క్లారిటీ ఉండాలి, ప్రతి వర్డ్ మీద క్లారిటీ ఉంటేనే బెస్ట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ కి డిఫరెంట్ రెజ్యూమే, టూ రెజ్యూమేస్ అంటే చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అప్లై చేస్తారు. లేకపోతే నువ్వు ఒకసారి కంపెనీ ఇంట్రెస్ట్ చూసి నువ్వు నీ ప్రాజెక్ట్స్ మార్చుకోవచ్చు. అదే మీరు 5 ఉంటే మీరు మార్చుకోండి. లైక్ SDE రోల్ కి వెతుకుతున్న కంపెనీకి ఒక ప్రాజెక్ట్స్ వర్క్ అవుతాయి, అనలిటిక్స్ కి ఒకటి, మేనేజ్మెంట్ కి ఒకటి, ఫైనాన్స్ కి ఇంకోటి. సో అలా చూసుకోండి. అన్నిటికీ ఒకటే రెజ్యూమే ఇచ్చేయకండి, అది మీకు యూస్ అవ్వదు, కంపెనీకి యూస్ అవ్వదు. ఫస్ట్ థింగ్ లేజీగా ఉండొద్దు. అంటే ఏం చేస్తావు లాస్ట్ 3 months ఇది, అంటే లాస్ట్ 1 year ఇది, ఇప్పుడు వరకు చాలా మంది చిల్ అయ్యే ఉంటారు. సో లాస్ట్ 1 year కష్టపడినా మంచి జాబ్ వస్తుంది, దాని మీద ఫోకస్ చేయండి. అండ్ రెజ్యూమే ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీనియర్స్ రివ్యూ చేసుకోండి. యాక్చువల్లీ మేము అదే చేసాం. అంటే మాకు సీనియర్ ఉన్నాడు, అతనే రివ్యూ చేశాడు మాది. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి తెలిసిన సీనియర్ ని కానీ ఎవరినన్నా అడగండి. లైక్ నేను ఒకరితో చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో ఇచ్చి వాళ్ళు రివ్యూస్ చేసుకుని మళ్ళీ వేరే వాళ్ళతో ఇచ్చి, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్స్ చూస్తారు. సో నీకు సీనియర్స్ చాలా మంది ప్రొఫెషనల్ దానిలో ఉంటారు, వాళ్ళే కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు ఆల్రెడీ. ఎందుకంటే నీ సీనియర్స్ చాలా మంది మేబీ దే ఆర్ ఆల్సో ఇంటర్వ్యూయర్స్ వేరే కంపెనీస్ లో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, అంటే ఇది బాగాలేదు, ఇది నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ రీడ్ లో వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. సో సీనియర్స్ తో రివ్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే రెజ్యూమే చాలా, అంటే అది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో CGPA పక్కన పెడితే ప్రాజెక్ట్స్ ఎక్కువ మ్యాటర్ అవుతాయి. ఆల్మోస్ట్ అందరికి సేమ్ CGPA ఉంటుంది ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్స్ లో వాటికి. సో రెజ్యూమే బాగా చేయండి. బాగా చేయడంలో కూడా మీకు తెలిసినవి పెట్టండి అండ్ రిలవెంట్ పెట్టండి ఆ కంపెనీకి. సో రెజ్యూమే బాగా చేసుకోండి. అండ్ లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం ఇప్పుడు. సో బేసిక్గా మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ దీనికోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు మేబీ, లైక్ ప్లేస్మెంట్స్ అండ్ ఎలా అప్రోచ్ అయ్యాడు. అండ్ ఆల్రెడీ డీసాలో వచ్చిందని చెప్పాము ఇంటర్న్షిప్. సో అందులో PPO వచ్చిందా లేకపోతే ఏంటి, అండ్ హౌ డిడ్ హీ ప్రిపేర్ ఫర్ ప్లేస్మెంట్స్ అన్నదాన్ని డిస్కస్. సో జూలైలో ఇంటర్న్షిప్ అయిపోయింది, 3rd year, అంటే లాస్ట్ ఇయర్. సో ఆగస్టు కాలేజ్కి వచ్చాము. నాకు ఆగస్టులో నాకు PPO రాలేదు. సో నేను అప్పటి వరకు లైట్ తీసుకున్నాను. దాని తర్వాత అంటే అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యాను ప్లేస్మెంట్స్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని. సో అప్పుడే రెజ్యూమే అని, అంటే ప్లేస్మెంట్స్ ప్రొసీజర్ మనకి స్టార్ట్, అంటే కోడింగ్ టెస్ట్ స్టార్ట్ అయింది అక్టోబర్లో ఆల్మోస్ట్. కానీ నాకు అర్థమైంది ఆగస్ట్లోనే నాది రాకపోతే ఇంకా నేను ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసా. వెంటనే రెజ్యూమే తయారు చేసేసాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మళ్ళీ వెంటనే నా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. నేను అసలు చాలాసేపు మళ్ళీ DSA అంతా ఊప్స్ అన్ని చదువుకుంటా ఉన్నాను. సో ఫైనల్లీ మళ్ళీ ఇంకా
అక్టోబర్ వచ్చేపాటికి నేను బాగా కాన్ఫిడెంట్ ఉన్నాను ఈసారి మళ్ళీ మంచి పొజిషన్లోనే ఉన్నాను. అక్టోబర్లో కోడింగ్ టెస్ట్లు అన్నీ అయినాయి, దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ అయినాయి. ఇంటర్వ్యూస్ కూడా అప్పుడు అక్టోబర్లోనే అయిపోయినాయి వెంటనే. అంటే టెస్ట్లు అయినాయి, 1 వీక్ తర్వాత డే 0 స్టార్ట్ అయింది అనుకుంటా. డే 0 ప్లేస్మెంట్ వీక్ వచ్చింది. డే 0లోనే ఇంటర్వ్యూస్ ఇచ్చాము, అయిపోయింది అది. రిప్లింగ్ అంటే వీడు ఆల్మోస్ట్ 5 or 6 ఇచ్చాడు. ఫస్ట్ డే 7 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అండ్ అందులో లాస్ట్ లో అయింది రిప్లింగ్. ఇది కావాలని లాస్ట్ లో పెట్టుకున్నాడు రిప్లింగ్. సో దట్ అంటే లాస్ట్ కి రిప్లింగ్ 2 ఇంటర్వ్యూస్ అయినాయి. ఇంకా ఫైనల్లీ అది ఆ రోజే తెలిసిపోయింది. అదే వాళ్ళ క్వశ్చన్స్ అన్నిట్లో నాకు బాగా హార్డ్ అనిపించినాయి. సో ఇంటర్వ్యూ కూడా నేను అక్కడే అనుకుంటా. ఇంటర్వ్యూ కూడా వీడు ఒకటే షార్ట్ లిస్ట్ అయింది. 10 members సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ కి ఫస్ట్ రౌండ్ కి వీడు ఒకటే షార్ట్ లిస్ట్ అయ్యాడు. అండ్ దాని తర్వాత అలా లైక్ దే కంటిన్యూడ్. అండ్ ఫైనల్లీ అంటే సో బేసిక్ గా వాట్ ఈస్ రిప్లింగ్ అసలు ఎలాంటి కంపెనీ అది? సో బేసిక్లీ అది HR సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేస్తుంది. సో రిప్లింగ్ అనేది ఒక US బేస్డ్ కంపెనీ. అప్పుడే స్టార్ట్అప్ అది. ఈ బెంగళూరులో కూడా ఒక ఆఫీస్ ఉంది. సో బేసిక్లీ అది వేరే కంపెనీస్కి HR సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. దాంట్లో నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది. ఓకే, అది స్టార్ట్అప్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఈ మధ్య అంటే స్టార్ట్అప్ ట్రెండ్ ఎక్కువైపోతుంది. లైక్ చాలా స్టార్ట్అప్స్ ఎక్కువ ఆఫర్ చేసేస్తున్నాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కొన్ని అందులో మంచి స్టార్ట్అప్స్ ఉంటాయి, ఏవి ప్రాఫిటబుల్ అవుతాయి, అవి బాగానే ఇస్తాయి. కానీ కొన్ని మంచి సాలరీస్ ఇస్తున్నాయి, దానివల్ల అంత లైక్ సడన్ గా 2-3 years తర్వాత మళ్ళీ బ్యాంక్ రప్సీ అయిపోతున్నాయి. అలా కొన్ని స్టార్ట్అప్స్ కూడా ఉన్నాయి. సో స్టార్ట్అప్స్ ఈజ్ రిస్కీ బెట్టే, కానీ లైక్ మంచి ఫ్యూచర్ ఉండొచ్చు అందులో ఒకవేళ మీరు సరిగ్గా క్లిక్ అయితే. సో ఇది మన ప్లేస్మెంట్ ఎక్స్పీరియన్స్. బేసిక్గా మీరు ఇప్పటివరకు లాస్ట్ వరకు ఉంది శాలరీ కోసం నాకు తెలుసు. అంటే జనరల్ చాలా మందికి ఉంటుంది శాలరీ ఎంత అని. అండ్ జనరల్గా చాలా కంపెనీస్ రివీల్ చేయవు, అండ్ వేరే వాళ్ళు రివీల్ చేయడం కూడా వాటికి ఇష్టం ఉండదు. సో వాటి పర్పసెస్ కోసం నేను చెప్పట్లేదు. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 50 lakhs. అంటే CTC అంతా కలిపి, బోనస్, స్టాక్స్ అది అన్నీ కలిపి. సో మీకు ఒకవేళ ఇంకా ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలని ఉంటే కింద Instagram హ్యాండిల్ ఉంటుంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. దెన్ అప్పుడు నేను మీకు మెసేజ్ చేస్తాను. అండ్ దట్స్ ఓకే. సో మీరు అంటే ఫీల్ అయిపోకండి, ఇట్లా రివీల్ చేయలేం డైరెక్ట్గా. బట్ 50 lakh ప్లస్ అంటే గుడ్ అమౌంటే. సో అంటే మంచి అమౌంట్ యాక్చువల్లీ. బట్ మీరు IITs అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని చెప్తున్నా. సో అది ఈ ప్లేస్మెంట్ స్టోరీ. అండ్ ఇది SDE రోల్కి నేను చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్. అండ్ థ్యాంక్స్ అమ్మా. Thank you for featuring us on the Dope fans ki dope content. So వచ్చే ఫేస్ వచ్చింది.